హౌ హ్యూమిడిటీ ఎఫెక్ట్స్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్. హ్యూమిడిటీ కనుక ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిక్రీజ్ అవుతుంది. హ్యూమిడిటీ కనుక డిక్రీజ్ అయితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆర్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. 183. హౌ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై విండ్ స్పీడ్. విండ్ స్పీడ్ తోటి ఏమవుతుంది? రేట్ ఆఫ్ ఎవాపరేషన్ విండ్ స్పీడ్. యాజ్ ద విండ్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజెస్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ఇంక్రీజెస్. విండ్ స్పీడ్ కనుక ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. హౌ నేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఎఫెక్ట్స్ ద ఎవాపరేషన్. లో బాయిలింగ్ లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో ఎవాపరేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. హై బాయిలింగ్ లిక్విడ్కి ఎవాపరేషన్ చాలా తక్కువగా జరుగుతుంది. 185. విచ్ లిక్విడ్స్ ఆర్ ఎవాపరేట్స్ ఫాస్ట్. ఇవి తక్కువ బాయిలింగ్ పాయింట్ కనుక ఉంటే అవి తొందరగా ఎవాపరేట్ అవుతాయి. అంటే వొలాటైల్ లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో వొలాటైల్ లిక్విడ్స్ ఈజీగా ఎవాపరేషన్ అవ్వడం జరుగుతుంది. 186. టెంపరేచర్ అండ్ ప్రెషర్ హ్యావ్ సేమ్ ఎఫెక్ట్ ఆన్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ నాట్. టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఇది ప్రెషర్ కాదు ప్రెషర్. టెంపరేచర్ అండ్ ప్రెషర్ హ్యావ్ అపోజింగ్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే చూడండి, ఇప్పుడు సో సాలిడ్ అనేది లిక్విడ్గా మారాలి, లిక్విడ్ అనేది వేపర్గా లేదా గ్యాస్గా మారాలి. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే సాలిడ్ అనేది లిక్విడ్గా మారుతుంది. కానీ ప్రెషర్ని ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. అదేవిధంగా లిక్విడ్ గ్యాస్గా మారాలంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి, కానీ ప్రెషర్ని ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. అందుకే అపోజింగ్ ఎఫెక్ట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ 187. రైట్ డిఫరెన్స్ బిట్వీన్ బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్. బాయిలింగ్కి ఎవాపరేషన్కి మధ్య డిఫరెన్సెస్ రాయమంటున్నాడు. బాయిలింగ్ అక్కర్స్ ఓన్లీ వెన్ ద లిక్విడ్ ఈజ్ హీటెడ్. లిక్విడ్ని కనుక మనం వేడి చేస్తేనే బాయిలింగ్ అనేది జరుగుతుంది. ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ టేక్స్ ప్లేస్ ఇట్స్ ఓన్. ఎవాపరేషన్ భూమి మీద వారవలసిన వాటర్ కానీ, సముద్రాల్లో ఉన్న వాటర్ కానీ, చెరువుల్లో ఉన్న వాటర్ కానీ వాటంతటవే వేపర్గా మారుతాయి. దాన్ని ఏమంటారు? ఎవాపరేషన్ అంటారు. బాయిలింగ్ టేక్స్ ప్లేస్ ఎట్ ఏ స్పెసిఫిక్ టెంపరేచర్ నోన్ యాజ్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ అనేది కేవలం ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుంది. దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. ఎవాపరేషన్ అన్ని టెంపరేచర్ల దగ్గర జరుగుతుంది. ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ఆల్ టెంపరేచర్స్ బిలో ఆఫ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. అన్ని టెంపరేచర్ల దగ్గర కూడా జరుగుతుంది ఎవాపరేషను. దాన్ని ఎవాపరేషన్ అనేది ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర జరగదు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. బాయిలింగ్ అక్కర్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ వైల్ యాజ్ ఫ్రమ్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. బాయిలింగ్ అనేది ఏమవుతుంది? సర్ఫేస్ ఫినామినాన్. కానీ అదే కాదు, ఇది రాంగ్. సో ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఫినామినాన్. బాయిలింగ్ అనేది బల్క్ ఫినామినాన్. సో ఎవాపరేషన్ ఈజ్ సర్ఫేస్ ఫినామినాన్ అండ్ అక్కర్స్ ఓన్లీ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. వేరైజ్ బాయిలింగ్ అనేది ఏంటిది? అది బల్క్ లోపల నుంచి జరుగుతుంది. లోపల నుంచి జరుగుతుంది. అదే ఎవాపరేషన్ అనేది పైన వాటర్ మాత్రమే ఎవాపరేట్ అవుతుంది, పైన లేయర్ మాత్రమే ఎవాపరేట్ అవుతుంది. నో కూలింగ్ కాజ్డ్ డ్యూరింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు కూలింగ్ కాదు, కానీ ఎవాపరేషన్ అయ్యేటప్పుడు మాత్రం కూల్ అవుతుంది. ఎందుకంటే ఎవాపరేషన్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? సర్ఫేస్ మాలిక్యూల్స్ ఈ లోపల ఉన్న దాని నుంచి ఎనర్జీని లోపల ఉన్న మాలిక్యూల్స్ నుంచి ఎనర్జీని తీసుకొని పైన ఉన్న సర్ఫేస్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవుతాయి. కాబట్టి ఎనర్జీ లూజ్ అవుతుంది, కాబట్టి లోపల ఉన్నదంతా కూల్ అవుతుంది. ఓకేనా? ఓకే, నౌ లెట్ మీ స్టాప్.